రవి, రాజు ప్రైవేట్ నుంచి వచ్చారు. ఇద్దరికీ అన్నాలు పెట్టింది కళ్యాణి. సినిమాకెళ్తున్నా అన్నాడు రాజు పౌడర్ రాసుకుంటూ. సెకండ్ షోకా? డబ్బు? అన్నయ్య పేకాట్లో 3 రూపాయలు గెలుచుకున్నాడక్కా రవి అన్నాడు. పేకాటా? నిర్ఘాంతపోయిందామె. తలుపేసుకో రాజు దారి తీశాడు. రాజు గట్టిగా అరిచింది కోపంతో కళ్యాణి. రాజు ఆగలేదు. ఆమె పట్రాని కోపంతో వెళ్ళి అతని కాలరు పట్టుకుని ఆపి రాజు చెంపలు చెళ్ళుమనిపించింది. నువ్వు మనిషివా పశువా? ఇంత కష్టపడి పనిచేస్తూ నిన్ను చదివిస్తుంటే ఇంటికి పెద్దవాడివి నువ్వు చదివి వృద్ధిలోకొచ్చి అమ్మని నాన్నని పోషిస్తావని కొండంత ఆశ నీ మీద పెట్టుకుంటే నువ్వు చదువు ఎగ్గొట్టి పేకాడతావా? ఆవేశపడిందామె. రాజు ఆమె చేతిని పురుగును విదిలించినట్టు విదిలించాడు. అంతకంటే కోపంగా అన్నాడు. నా తోటివాళ్లంతా ఏ బరువు బాధ్యతలు లేకుండా రాజాల్లా ఉంటే నేను ఏనాడో గొప్పవాణ్ణి అవుతానంటూ ఇప్పుడు ఓ దరిద్రుడిగా 10 మంది ముందు ముద్ర వేయించుకునే కంటే ఇలా పశువుగా బ్రతకడంలోనే సుఖం ఉంది. ఏదో ఇంత ఉద్యోగం చేసి తిండి పెట్టగానే మా మీద అధికారం చెలాయించే హక్కు నీకేమాత్రం లేదు. గబగబా అనేసి వెళ్ళిపోయాడు రాజు. కళ్యాణి స్థాణువైంది. అవును, నిజమే రాజు. నాన్న నాకు చదువు చెప్పించాడు కాబట్టి నేను మిమ్మల్ని చదివించాలి. కానీ నువ్వు చదువుకుని నాన్నని అమ్మని పోషించనక్కర్లేదు. నీ బిడ్డల్ని చదివించాల్సిన బాధ్యత నీకు లేదు. కన్నీళ్లు జలజలా రాలాయి. తల్లి మూలుగు వినిపించింది. కన్నీళ్లు తుడుచుకుని తల్లి దగ్గరికి వెళ్ళింది కళ్యాణి. అన్నం తిన్నావమ్మా? నీరసంగా అడిగింది తల్లి. తండ్రి ఇవేం పట్టించుకోడు. బిడ్డల ఆలనా పాలనా చూసేది తల్లే. అందుకే ఆవిడ మంచం మీద పడినప్పటినుంచి కళ్యాణికి ఆదరణే కరువైంది. అబద్ధం ఆడిందామె. నాన్న, పిల్లలు వాళ్ళు తిన్నారు. మంచినీళ్లు తెచ్చి తాగించింది. ఆవిడ ఓ గుక్క తాగిందో లేదో దగ్గుతెరొచ్చింది. గబుక్కున రక్తం కక్కిందావిడ. అమ్మా! ఆందోళనగా అరిచింది కళ్యాణి. ఆ అరుపుకి రవి పరిగెత్తుకొచ్చాడు. డాక్టర్ని తీసుకురానాక్క? ఏడుపు ముఖంతో అడిగాడు. అంత చీకట్లో ఆ చిన్నపిల్లాన్ని పంపించడం ఇష్టం లేదు కళ్యాణికి. నేను వెళతానులేమ్మా అంటూ తండ్రి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. తల్లికి దగ్గు తెరలుగా వస్తోంది. దగ్గినప్పుడంతా ఆవిడ రక్తం కక్కుకుంటూనే ఉంది. ఆవిడకి అంతకుముందు అప్పుడప్పుడు దగ్గొచ్చేటప్పుడు రక్తం పడింది, కానీ ఇంత విపరీతంగా రక్తం ఎప్పుడూ పోలేదు. ఆవిడ తెగ ఆయాసపడిపోతుంది. నుదుటి మీద స్వేద బిందువులు మెరుస్తున్నాయి. కళ్ళు మరీ తోసుకుపోయాయి. చెంపలు పీక్కుపోయాయి. డాక్టరు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. ఏదో మీ తృప్తి కోసం ఆ ఇంజెక్షనైనా ఇచ్చాను, లాభం లేదమ్మా అంటూ సానుభూతి దృక్కొకటి విసిరి వెళ్ళిపోయారు. బావురుమంది కళ్యాణి. అది చూసి రవి అమ్మ అంటూ ఏడుపు అందుకున్నాడు. తండ్రి తల్లి తల దగ్గర కూర్చుని గుడ్డ నోట్లో కుక్కుని మౌనంగా విలపిస్తున్నాడు. భర్తని చిన్నపిల్లాడి మాదిరిగా చూసుకునేది. ఆవిడ ఏనాడైనా పుట్టింటికి వెళితే 2వ రోజునే ఆమెను రమ్మని చెప్పి ఉత్తరం రాసేవాడాయన. రాకపోతే 3వ రోజు ఆయనే స్వయంగా వెళ్లి తీసుకొచ్చేవాడు. ఆవిడ్ని ఓ నిమిషం చూడకపోతే ఆయనకి తోచేది కాదు. ఆవిడింక శాశ్వతంగా తనకి కనిపించదు అన్న భావం తట్టగానే ఆయనకి జీవితం మీద అప్పుడే విరక్తి పుట్టేసింది. ఇరుగు పొరుగు వచ్చారు. అంతా తమకి తోచినట్లు ధైర్యం చెప్పారు. తల్లి కాసేపటికి కళ్ళు విప్పింది. చుట్టూరా చూసింది. కళ్యాణిని దగ్గరికి రమ్మని పిలిచింది. నాన్నేరి. తండ్రి ఆవిడ దగ్గరకొచ్చి ఎముకల పోగులా ఉన్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆవిడ కళ్ళ నుంచి అశ్రువులు ధారాపాతంగా కారుతున్నాయి. ఆవిడ పెదవులపై మందహాసం తొంగి చూసింది. భగవంతుడు పసుపు కుంకుమలతో మీ చేతిలో పోయే అదృష్టం ప్రసాదించారు. ఆయన కండువా ముఖానికి అడ్డు పెట్టుకున్నాడు బాధగా. పద్మేది? పద్మకి ప్రైవేట్ క్లాస్ ఉందంటమ్మా, ఇంకా రాలేదు. అబద్ధం ఆడింది కళ్యాణి. రాజు ఎక్స్కర్షన్కి వెళ్ళాడు. అది అబద్ధమే. రవిని దగ్గరకు తీసుకుందావిడ. అమ్మా కళ్యాణి, పద్మ, రాజు, రవి వీళ్ళకి నువ్వు అక్కవు కాదమ్మా. రేపటినుంచి వాళ్ళకి నువ్వే అమ్మవి, నాన్నవి. జాగ్రత్తగా చూసుకో అమ్మా. ఆయనకి ఏమీ తెలీదు. దగ్గొచ్చింది. భళ్ళున రక్తం కక్కింది. అంతే. ఆవిడ జీవనజ్యోతి ఆరిపోయింది. ఆ ఇల్లు రోదనలతో ప్రతిధ్వనించింది. ఏడుస్తుంది ఎవరో లేచి చూద్దామనుకుంది సునంద. ఓ అరగంట నుంచి సన్నగా ఎవరో వెక్కెక్కిపడి ఏడుస్తున్న శబ్దం వినిపిస్తున్నదామెకి. ఫ్యాను ఆఫ్ చేసొచ్చి దగ్గరికి చేరవేసున్న తలుపు సందులోంచి తొంగి చూసింది. శ్రీదేవి దిండులో ముఖం దూర్చి వెక్కెక్కిపడి ఏడుస్తోంది. ఆమె భర్త సత్యనారాయణరావు ఆమె తల నిమురుతున్నారు. ఆ దృశ్యం తిలకించగానే సునంద కళ్ళు చెమ్మగిల్లాయి.
కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ఓ తోడు కావాలన్నారు. ఇందుకే కాబోలు. తనకెవరున్నారు తోడు నీడా? అసలు తనకి జన్మలో వివాహమవుతుందా? అందరిలా తను పిల్లల్ని కంటూ భర్తతో స్వర్గ సుఖాలను అందుకుంటుందా? ఆ భావన రాగానే సురేంద్ర ఆమె కళ్ళల్లో మెదిలాడు. అతనెంత ఉత్తముడు! రాధ నిజంగా పెట్టి పుట్టింది. అతడు దూరమైతే గాని అతని మంచితనం తెలిసి రాలేదామెకి. అతనికి ఆమె ఎంతకెంత ఎడమైపోతుందో అంతకంత అతని మీద మమకారం పెరగనారంభించింది. శ్రీ, ఇలా చూడు, నిన్నే చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావో నాతో చెప్పకూడదు? శ్రీదేవి దిగ్గున లేచింది. తెలిసి తెలియని వయసులో బుద్ధి గడి తిని మిమ్మల్ని చేసుకున్నాను. ఓ శూద్రుడి భార్యనని నన్ను నలుగురు వేలెత్తి చూపి చెవులు కొరుక్కుంటుంటే ఏడుస్తున్నాను. సత్యనారాయణ బాధపడ్డాడు. అప్పుడు నువ్వు మరీ చిన్నపిల్లవేం కాదు, బిఏ పాస్ అయ్యావు. అయినా నీతో చెప్పాను గుర్తుందా? అందుకు నువ్వు మీరు నన్ను ప్రేమించడం లేదా, నన్ను మోసం చేస్తారా అని అడిగావు. శ్రీ, మరిచిపోయావా? మనకి 3 బిడ్డలు. మన ప్రేమకి కానుకగా భగవంతుడిచ్చిన రత్నాలు వాళ్ళు. ఇన్నేళ్లనుంచి కోపరం చేస్తూ ఈనాడు నీకెందుకీ పాడాలోచనొచ్చింది? ఆమె కన్నీరు తుడుస్తూ అన్నాడు. మీది అని చెప్పుకునేందుకు నల్లపోసైనా ఉందా? గొప్ప పేరైనా ఉందా? అంటే అదీ లేదు. అయినా నా వల్ల వచ్చిన పేరే మీకు. చదువా అంటే యూనివర్సిటీ డిగ్రీలు ఏవీ లేవు. ఎందుకు చేసుకున్నానో ఆనాడు ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు అంది శ్రీదేవి. బహుశా ప్రతిరోజు ఇదే సమస్య నిన్ను వేధిస్తుండొచ్చు. శ్రీ, నా వల్ల నీకు సుఖం లేదు కదూ, అవునా? శ్రీదేవి పెదవి విప్పలేదు. శ్రీ, ఇలా చూడు, నీకెప్పుడూ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ద్రోహం చేయలేదు. శ్రీదేవి అసహ్యంగా అతని కేసు చూసింది. అయితే నేను మీకు ద్రోహం చేశానంటారా? అలా అనను, కానీ భార్యాభర్తల్లో ఒకరికి మరొకరిపై అసహ్యం కలిగినాడు మరో దారి తొక్కడానికి అవకాశం ఉంటుంది అన్నానంతే. కానీ శ్రీ, నువ్వంటే నాకెప్పుడూ ప్రేమే. నా ప్రేమ వాడదు. శ్రీ, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. మనమిలా చిన్నపిల్లలా కొట్లాడుకుంటుంటే ఆ లేత మనసులు ఏమనుకుంటాయి? అందుకే దయచేసి నువ్వు నాకు భారీగా మెలగనక్కర్లేదు. కనీసం స్నేహితురాలుగానైనా నాతో ఉండాల్సిన బాధ్యతుంది, నీకు తెలుసు. ఆమె సమాధానం ఆశించకుండా అతను వెళ్ళిపోయాడు చకచక. అంతా విన్న సునంద ఆశ్చర్యపోయింది. శ్రీదేవి మీద అసహ్యం, సత్యనారాయణరావు మీద గౌరవం పెరిగాయి. శ్రీదేవి చంచల మనస్కురాలని అర్థం చేసుకుంది సునంద. సునంద శ్రీదేవితో ఆమె ఇంటికొచ్చి అప్పటికి 3 రోజులైంది. శ్రీదేవి ఇల్లు ఏమంత పెద్దది కాదు. 3 చిన్న చిన్న గదులు, 4వది హాలు. హాలన్న పేరేగాని అది ఏమంత పెద్దది కాదు. ఆ 3 గదుల్లోనూ ఓ గది శ్రీదేవిది. ఆమె గది గోడల నిండా రకరకాల భంగిమల్లో సినిమా తారల క్యాలెండర్లున్నాయి. 2 గాడ్రేజ్ బీరువాల నిండా ఉన్న రకరకాల చీరలు ఆమెకు చీరల మీద మోజును తెలుపుతున్నాయి. స్ప్రింగ్ కాట్, ఫోమ్ బెడ్డు, రేడియోగ్రామ్, షెల్ఫ్లో చక్కగా సర్దిపెట్టిన 4-5 హిందీ, ఇంగ్లీషు నవలలు. శ్రీదేవి గదొక్కటే బావుంది. ఆ 3 రోజుల్లోనూ శ్రీదేవి పిల్లలు సునందని పిన్ని పిన్ని అంటూ బాగా చేరికయ్యారు. సత్యనారాయణరావు ఇంటికి చాలామంది స్నేహితులు వస్తుంటారు. వాళ్లల్లో ఆడవాళ్లకంటే మగాళ్లే ఎక్కువ. అతని స్నేహితులవని ఆమె స్నేహితులవని ఎంతమంది ఉండని శ్రీదేవే గబగబా వెళ్లి వాళ్ల మధ్య కూర్చుని వాగడం, వాళ్లతో వాదోపవాదాలు చేయడం సునందకి నచ్చలేదు. శ్రీదేవి మళ్లీ ఏ నిర్మాత పేరు ఎత్తలేదు. అందుకే సునందే అడిగింది. నేను చెప్పిన నిర్మాత? ఓహ్ అదా, అప్పలరాజు అవుట్డోర్ షూటింగ్ కోసం మైసూరు వెళ్ళాడట. రేపు రాత్రికి వస్తాడట చెప్పింది శ్రీదేవి. మా హిందీ నికేతన వాళ్ళందరం తిరుపతి ఎక్స్కర్షన్కి వెళుతున్నాం. ఓ 2 రోజుల్లో వచ్చేస్తాం. శ్రీదేవి వెళ్ళిపోయింది. 2 రోజుల్లో వస్తానని వెళ్లిన మనిషి 3 రోజులైనా రాలేదు. అప్పలరాజుని కలుసుకునేందుకు వెళదామంటే ఆ విషయం శ్రీదేవి భర్తకి ఎలా చెప్పాలో తెలియక సిగ్గుపడి ఊరుకుంది. పిల్లల బలవంతం మీద వాళ్ళని తీసుకుని అలా చైనా బజారుకేసి ప్రయాణమైందామె ఓ సాయంకాలం. దారిలో పిల్లలు హోటల్ అప్సరాలో టిఫిన్ తిందామని బలవంతం పెట్టారు. ఇష్టం లేకపోయినా వాళ్ల కోసం హోటల్కి వెళ్ళిందామె. అప్రయత్నంగా ఆమె కళ్ళు ఆ హోటల్లోంచొస్తున్న ఓ జంట మీద పడ్డాయి. నిర్విణ్యురాలయ్యిందామె. అతనెవరో ఆమెకు తెలీదు. శ్రీదేవి ఇంటికొచ్చే స్నేహితుల్లో అతని ముఖం ఎప్పుడూ కనిపించలేదు. వాళ్ళిద్దరూ వెంటనే ఆటో ఎక్కేశారు. క్షణంలో కదిలిపోయింది ఆటో. పిల్లలు తల్లిని చూడలేదు. మరి శ్రీదేవి చూసిందో చూడలేదో తెలియలేదు సునందకి. మరో 2 రోజులకు గాని శ్రీదేవి ఇంటికి రాలేదు. తను కొనుక్కున్న సిల్కు చీర, గాజులు చూపించింది సునందకి. శ్రీశైలం, నాగార్జున సాగర్ చూసొచ్చాం తడుముకోకుండా చెప్పింది శ్రీదేవి.
శ్రీదేవి ఎంత అబద్ధాన్నైనా సరే నిజం అని నమ్మేట్టుగా చెప్పేగలదు. అందుకే అనుకుంది సునంద. ఓవేళ తను అప్సరాలో చూసింది శ్రీదేవి పోలికలు గల మరో అమ్మాయినేమో అని అనుమానం తీర్చుకునేందుకు అడిగేసింది కూడా. ఆ మధ్య అంటే ఓ 2 రోజుల క్రితం మిమ్మల్ని నేను అప్సరాలో చూసినట్లు గుర్తు. మాడిపోయింది శ్రీదేవి ముఖం. సునంద అనుమానం తీరిపోయింది. అంతలోనే నవ్వుతూ అంది శ్రీదేవి. ఎవరిని చూసి ఎవరనుకున్నారో, మనిషిని పోలిన మనుషులుండరు. అది సరే, అప్సరా అంటున్నారు, మావారు మీరు కలిసి వెళ్లారా? సునందకి ఒళ్ళు మండింది. పరాయి మాగాడితో హోటల్లో గడపడం నా సత్ప్రవర్తనకి సరిపడదు అంది. శ్రీదేవి నవ్వింది. పల్లెటూళ్ళలో పెరిగావు కదా, తొందరలో పట్నవాసానికి అలవాటు పడాలంటే కాస్త కష్టమే. ఆ కల్చర్ త్వరగా అబ్బదు. పరాయి మాగాడితో హోటళ్లకు షికార్లకు పోవడం కల్చరా? కట్టుకున్న భర్త కళ్ళుగప్పి పరాయి మాగాడితో లాడ్జింగుల్లో గడపడం కల్చరా? ఎదిగిన బిడ్డలనుంచుకుని కూడా పరాయి తోవలు తొక్కడం కల్చరా? శ్రీదేవితో ఇక లాభం లేదని ఈసారి నేరుగా శ్రీదేవి భర్తను అడిగింది సినిమా విషయం. అప్పుడు శ్రీదేవి హిందీ నికేతనికి వెళ్ళింది. పిల్లలు స్కూల్కి వెళ్లారు. మీరు నాతో చెప్పలేకపోయారా? ఈ పాటికే అప్పలరాజుని మీకు పరిచయం చేద్దును అన్నాడతను. శ్రీదేవి తనకేమీ చెప్పలేదని చెప్పాడతను. శ్రీదేవి గుణం గ్రహించడం వల్ల సునంద దానికి ఆశ్చర్యపోలేదు. ఆ రోజే సునందని అప్పలరాజు దగ్గరికి తీసుకువెళ్లాడతను. అప్పలరాజు సునందకేసి రెప్పవాల్చకుండా చూశాడు. అంత అందగత్తెని అతడా ఫీల్డ్లో ఇంతవరకు చూడలేదు. సత్యనారాయణరావు అప్పలరాజుకి ఆమెని పరిచయం చేసి వెళ్ళిపోయాడు. సునంద కాక ఆ గదిలో ఇంకా 3 యువతలున్నారు. వస్తాము అంటూ విశ్వస నడిచి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్లిన వైపే గర్వంగా చూస్తూ అన్నాడతను. చూసావుగా, వీళ్లంతా సినిమా ఛాన్సు కోసమే నా చుట్టూరా కుక్కల్లా ప్రదక్షిణం చేస్తున్నారు. సునందని అతడు నువ్వు అని సంబోధించడం ఆమెకు నచ్చలేదు. సన్నగా, బక్కపల్చగా, పొడుగ్గా, నల్లగా ఉన్నాడు ప్రొడ్యూసర్. దుబ్బు జుట్టు, చీకిరి కళ్ళు. మనిషిని ఏ కోణంలోంచి చూసినా అందంగాని ఆకర్షణగాని ఏమాత్రం కనిపించడం లేదు. చాలా అందంగా ఉన్నావు, నేచురల్ బ్యూటీ నీది. దొరక్కపోతుందా అన్న ఆశ అంకురించిందామెకి ఆ మాటతో. ఫోటోజెనిక్ కావాలి, నేచురల్ బ్యూటీ లాభం లేదు. ఏవైనా నీ ఫోటోలు తెచ్చావా? లేదు. ఏవైనా నాటకాల్లో నటించావా? లేదు. బెల్ నొక్కాడు. బాయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. 2 కోకోకోలా పట్రా. నాకొద్దండి. మొహమాట పడిందామె. మరి ఏం అనలేదతను. ఒకటే పట్రా. బాయ్ ఒకటి తేగానే తాగేశాడు. ఉన్నట్టుండి అప్పలరాజు ఆమె చేతుల్ని పట్టుకున్నాడు. బెదురుతూ చేతుల్ని వెనక్కి లాక్కుంది. ఈ మట్టి గాజులు ఈ బంగారు చేతులకి నప్పలేదు అన్నాడు సిగరెట్ పొగ వదులుతూ. మీరు తీయబోయే పిక్చర్ ఎలాంటిది? మాట మార్చిందామె. చక్కని సోషల్ పిక్చర్. భారత స్త్రీ భర్తే దైవంగా భావిస్తుందని, భారతదేశం పతివ్రతలకు పుట్టినిల్లు అని, భారత స్త్రీ ఏ కారణం వల్లైనా వేశ్యగా మారినా తను తన భారత స్త్రీతత్వాన్ని మరిచిపోదని, ఆమె అలా వేశ్యగా మారడానికి పురుషులు విషవలయంగా ఆమె చుట్టూరా అల్లుకున్న పరిస్థితులు కారణాలని, ఆ వేశ్యకు కూడా ఓ నీతి నియమం హృదయం ఉంటాయని, భారత స్త్రీ జీవితాన్ని కన్నుల పండుగగా తీసి సంఘంలో స్త్రీ విలువను పెంచడమే నా ఆశయం. ఉద్రేకంగా చెప్పాడతను. ఆశయాలు మంచివే. ఆ పిక్చర్లో నువ్వే హీరోయిన్. ఆమెని పరీక్షగా చూస్తూ అన్నాడతను. ఆమె ముఖం పున్నమి వెన్నెల్లా వెలిగిపోయింది. అప్పుడే ఆమె టాప్ మోస్ట్ హీరోయిన్ అయిపోయినంత సంబరపడిపోయిందామె. ఆశలు చూపి పబ్బం గడుపుకుని ఆనాక ముఖం చాటేయడం అప్పలరాజు సినీ ఫీల్డ్లో అడుగు పెట్టగానే నేర్చుకున్న గొప్ప విద్య అది. ఆమెని చూడగానే కనిపెట్టేశాడు, పిట్ట వల్ల పడిపోతుందని. సిగరెట్ యాస్ట్రేలో పడేసి తలుపు బోల్ట్ వేసొచ్చాడు. సునంద బెదిరిపోయి లేచి నుంచుంది. ఆ బెదిరే లేడికళ్లే ప్రేక్షకులకి కావాలి. బీరువాలోంచి ఓ సీసా తీసి సీలు విప్పి 2 గ్లాసుల్లో కొంచాడు. ఓ గ్లాసు ఇవ్వబోయాడు. దాని తాలూకా వాసన కడుపులో దేవిందామికి. వద్దు. ఏం? అలవాట్లేదు. ముందు అలాగే ఉంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. గ్లాసు ఖాళీ చేసి మళ్లీ గ్లాసు నింపుకున్నాడతను. అసహ్యం వేసింది సునందకి. తాగు, మళ్ళీ అడకపోతే ఒట్టు. తాగడం పాపం. అప్పలరాజు పకపకా నవ్వాడు. పాపమంటే ఎలా ఉంటుంది? మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే నడుస్తున్నాం. కాబట్టి మనకి పుణ్యం వల్ల భయం లేదు. నాకసలు దాన్ని చూస్తేనే అసహ్యం. ఈ పాపపుణ్యాల బేరీజు మన సినీ ఫీల్డ్కి పనికిరావు. ఎదురుగా వచ్చి 2 చేతులతోనూ ఆమె బొగ్గలందుకుని ముద్దు పెట్టుకోబోయాడతను. దూకుడుగా పక్కకు జరిగింది సునంద. ఎందుకంత భయం?
నేనంటే మీకిష్టమా? సో మచ్. మరీ నన్ను పెళ్లి చేసుకుంటారా? పకపకా నవ్వాడు అప్పలరాజు. సునంద అతనికేసి వికారంగా ముఖం పెట్టంది. కేవలం ఆశయాలు ఆదర్శాలు ఉండగానే సరికాదు, వాటికి కావలసిన చిత్తశుద్ధి ఆత్మస్థైర్యం అవసరం. ఇలాగే ఉండి సంఘాన్ని మార్చాలి అనుకోవడం మీ భ్రమ. సంఘంలో మీరు ఓ మనిషే అని గుర్తించుకుంటే కొన్ని వందల మంది స్త్రీల జీవితాలు బాగైనట్లే. గుడ్ బై. తలుపు తీసుకుని పొరుగులాంటి నడకతో చకచకా వచ్చి కనిపించిన రిక్షా ఎక్కిందామె. అటు సినిమాకు తను పనికిరాదు, ఇటు జీవితంలో తోడు లేదు. ఇంకెలా బ్రతకాలి? సురేంద్ర గుర్తొచ్చాడు. అతనెంత మంచివాడు. ఎన్నో సమయాల్లో ఒంటరిగా అతనికి కనిపించింది. అతను తనను పల్లెత్తు మాటలేదు, ఏ వికార చేష్టలు చేయలేదు. తనకేసి పరీక్షగా చూసిన పాపాను కూడా పోలేదు. సద్గుణం సచ్చీలం అంటే అవే. సురేంద్ర దగ్గరికెళితే మళ్లీ విలువుంటుందా? ఆ దుర్గమ్మ తనని గడప తొక్కనివ్వదు. రాధా సురేంద్రల జీవితాల్లో కల్లోలాన్ని రేపిందానవుతానేమో. వద్దు. మరెలా? ఇక ముందు జీవితమెలా? భగవాన్, నాకేది దారి? ఒంటరిగా గదిలో కూర్చుని విలపిస్తోంది సునంద. వెళ్ళిన పని ఏమైంది? శ్రీదేవి భర్తొచ్చాడు. సునందకి మాటలు పెగల్లేదు. గబగబా కన్నీళ్లు కొంగుతో అద్దేసుకుంది. సినిమాకు మీరు పనికిరారు అని నిర్మాత అన్నా మీరు బాధపడనక్కర్లేదు. మొదట్లో ఎంత అందగతినైనా ప్రతి నిర్మాత ఇలా అండం పరిపాటి. సునందకి ఆ సమయంలో అతనెంతో ఆత్మీయుడుగా కనిపించాడు. అంతవరకు జరిగిందంతా అతనితో చెప్పుకుని బాధపడిందామె. అంతా విని సాలోచనగా అన్నాడతను. ఎవరి జీవితం వారికే నేర్పుతుంది ఓ చక్కని గుణపాఠం. ఆ సత్యం గ్రహించక ఎక్కడో స్వర్గ నరకాలున్నాయని భ్రమపడతారు మానవులు. సునంద విస్మయంగా అతనికేసి చూసింది. ఎంతటి ఉన్నతమైన భావాలీనివి! శ్రీదేవి రహస్య ప్రణయం, ఆ విచ్చలవిడితనం గురించి అతనితో చెబుదామనుకుంది. కాని ఆ గౌరవనీయంతో సుహృదయంతో అలాంటి పాపపు మాటలు చెప్పి ఆయన హృదయాన్ని అశాంతిపాలు గావించడం ఆమెకిష్టం కాలేదు. మీరేమైనా చదువుకున్నారా? మెట్రిక్ చదువుతూ మానేశాను. ఇంగ్లీషు భాష చదవడం రాయడం వచ్చు, మాట్లాడడం అంతగా రాదు, అర్థం చేసుకోగలను. కాసేపు ఆలోచనలో పడ్డాడాయన. ఇక్కడే కొత్తగా ఓ ఆసుపత్రి పెట్టారు. అక్కడ డాక్టర్ ఆయన నా ఫ్రెండు. అక్కడ మీరు నర్సింగ్ నాకేం రాదండి. నర్సుగా కాదు, అక్కడి రోగుల అవసరాల్ని గమనించి మసులుకోవాలి. అంటే సర్వెంట్ మెయిడ్గానా? అలాంటిదేం కాదు. సైకలాజికల్గా వారిలో ఉల్లాసాన్ని కలిగించాలి. తిరిగి ప్రపంచంలో వారుగా మెలిగే జ్ఞానాన్ని ప్రసాదించడానికి ప్రయత్నించాలి. అది చాలా శ్రమతో కూడుకున్న పని. ఒక్కోసారి ప్రాణాలకు కూడా తెగించాలి. అంటే వాళ్లంతా పిచ్చివాళ్లు. ఆమె గుండె గతుక్కుమంది. ఆ కళ్ళల్లో భీతి తొంగి చూసింది. నేనక్కడ ఉండలేనండి. అతను నవ్వాడు. వాళ్ళు పిచ్చివాళ్లమ్మా. తమ చుట్టూరా పరిస్థితులు విషమించినప్పుడు ఆ గాలికి ఉక్కిరిబిక్కిరై తట్టుకోలేక రాక్షసుల్లాంటి మనుషుల అమానుషత్వానికి బలే పిచ్చివాళ్లైపోయిన నిర్భాగ్యులమ్మా. నువ్వు భయపడవలసింది నీ చుట్టూ ఉన్న రాక్షసులకు గాని పిచ్చివాళ్లకి కాదమ్మా. ఆమె నిస్సహాయ జీవితానికి ఆ ఉద్యోగం గాఢాంధకారంలో దీపకళికలా అనిపించింది. అలాగేనండి, మీ మేలు మరవలేను. శ్రీదేవితో ఈ విషయాలేమీ చెప్పలేదు సునంద. ఆ మరునాడు ఆమె హిందీ నికేతన్కి వెళ్లగానే సత్యనారాయణరావు సునందని మెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆ ఆసుపత్రి కొత్తదేమో అంత పెద్దదిగా అనిపించలేదు. పిచ్చివాళ్లు ఓ 5 కంటే ఎక్కువ లేరు. వాళ్లంతా సునందని చూసి పొళ్ళికిలించారు. వాళ్ల చూపులు చేతలు సునందకి భీతి గొలిపాయి. ఆసుపత్రి చూసొచ్చి డాక్టర్ ఎదురుగా కూర్చుందామె. దీనికి క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఇది నేను చేయగలను అన్న ఆత్మవిశ్వాసం దృఢంగా ఉంటే చాలు అన్నాడాయన. నా మీద నాకు ఆ మాత్రం విశ్వాసం ఉందండి, దృఢంగా అంది సునంద. భార్య పోవడంతో కళ్యాణి తండ్రి మానసికంగా కుంగిపోయాడు. అంతకుముందే బాధ్యతలేవీ పట్టించుకోని వ్యక్తేమో ఇప్పుడసలు అన్నింటికీ నన్ను కానట్టే వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఓ రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుంచి పారారీ అయిపోయాడాయన. తల్లి పోయినప్పుడు బాధపడ్డట్టుగా ఆయన పారారీకి ఆ ఇంట్లో వాళ్ళెవరూ బాధపడలేదు. కాకపోతే కళ్ల ముందుండే పెద్ద దిక్కు కనిపించకుండా పోయిందే అన్న కాస్త దిగులు తప్పితే మరేమంత పెద్దగా బాధపడలేదు వాళ్ళు. ఆ కాస్త బాధైనా కళ్యాణే పడింది. అన్నం ముందుకెళితే దగ్గుతున్నట్టుగా తల్లి, ఆకలిస్తుందమ్మా అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నట్లుగా తండ్రి జ్ఞాపకం వచ్చేవాళ్లు. తింటున్న అన్నంలో చేయి కడిగి లేచిపోయేదామే బాధగా. అప్పుడప్పుడు సునంద గుర్తొచ్చేది. నీలా నేను ఈ బంధనాలు విడనాడి పారిపోయినట్లయితే ఎంత బాగుండేది అనుకునేది. తమ్ముళ్ళని ఎలాగైనా చదివించగలదామె. ఇకపోతే పద్మ ఓ సమస్యగా కూర్చుందామెకి.
తల్లిపోయిన రాత్రి ఎప్పటికోగాని ఇంటికి చేరలేదు పద్మ. తల్లి కోసం గోడకి తల బాదుకుంటూ మరీ ఏడ్చింది. తను ఆ సమయంలో లేనందుకు పశ్చాత్తాపపడుతూ మరీ ఏడ్చింది. ఈసారి పద్మ తప్పక మారుతుందనే అనుకుంది కళ్యాణి. ఆమె అనుకున్నట్లుగానే పద్మ మారింది. కాలేజీ నుంచి ఆలస్యంగా రావడం కాదు, అసలు కాలేజీకి వెళ్లడమే మానేసింది. దిగులుగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఓ గదిలో ఓ మూల కూర్చుంటుంది. ఏదో అమూల్యమైంది పోగొట్టుకున్నట్టుగా బాధపడుతుందామె. అమ్మ మీద బెంగేమో. ఎంత సరిపెట్టుకుందామనుకున్నా సరిపెట్టుకోలేకపోతోంది కళ్యాణి. అలాగని ఆమెని పలకరించి బుద్ధి కాలేదు. ఈ మధ్య అక్కా చెల్లెలిద్దరూ ముభావంగా ఉంటున్నారు. ఉన్నట్టుండి పద్మ దొడ్డివైపు వెళ్లి తూములో వాంతి చేసుకుంది. కళ్యాణి గుండె ఒక్కమారు ఆగినట్టయింది. తూలిపోతున్న పద్మని పట్టుకుని మెల్లగా నడిపించుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. అల్లం తెచ్చివనా? అల్లానికి ధనియాలకి ఆగే వాంతులు కావక్క ఇవే. తల మీద పిడుగుపడ్డట్టయింది కళ్యాణికి. పిచ్చిదాల్లా చూస్తూ ఉండిపోయింది. అక్క, నాకు పెళ్లి చెయ్యక, ఏమైనా సరే 10,000 ఇచ్చి నాకు పెళ్లి చెయ్యక్క. వెక్కెక్కి ఏడ్చింది పద్మ. కళ్యాణికి పద్మ పరిస్థితి అర్థమైంది. ఆనాడు ఆ మాస్టారు పద్మని పెళ్లి చేసుకోవడానికి 10,000 అడగడం ఇందుకేనన్నమాట. పద్మ, ప్రేమించానన్నావు, అతని ప్రేమ విలువ 10,000 అన్నమాట. అలా అనకక్కయ్య, ఆయన చాలా మంచివారు. వాళ్ళ అమ్మా నాన్నే కట్నం అడిగారు. గొర్రె కటికవాణ్ణే నమ్ముతుంది. ప్రేమించేటప్పుడు అమ్మా నాన్న కనిపించలేదా? వాళ్ళు అడ్డుకోలేదా? ఇప్పుడు ఏమనుకుంటే ఏముంది? 10,000 కట్నమిస్తే నిన్ను చేసుకుంటాడు, లేకపోతే మరోదాన్ని. కాదు, మురళీబావలా పిచ్చివాడవుతాడు. ఎవరికోసం? అంత కట్నం ఇచ్చేవాళ్లు లేక. అక్కయ్య, నీకు దండం పెడతాను. జీవితంలో నువ్వింక సుఖపడలేవు. అదృష్టం దానంతటా అదే వెతుక్కుంటూ వచ్చి నీ కాళ్ళ ముందు పడ్డా తన్నేసే మనిషివి నువ్వు. నన్నైనా సుఖపడినివక్క. ప్రాధేయపడింది పద్మ. ఏనాడు పద్మ తన్ను తాను తగ్గించుకుని అహంకారం విడిచి సౌమ్యంగా అక్కతో మాట్లాడలేదు. ఈనాడు ఆమె ఇలా మాట్లాడడం కళ్యాణికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. అవసరం మరీ అనుకుంది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నీ వివాహం మీద ఆధారపడుతున్నాయమ్మా. ఏం దిగులు పడకు. ఈ అక్కొండగా నువ్వు బెంబేలు పడాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి నువ్వు కోరుకున్న వ్యక్తితో తప్పక జరుగుతుంది. కన్నీళ్లు తుడిచింది కళ్యాణి. అక్క, నువ్వెంత మంచిదానివక్క. ఆమె ఒడిలో వాలిపోయింది పట్టరాని సంతోషంతో పద్మ. మంచి రోజు చూసుకుని ప్రయాణమై వియ్యాలవారి ఊరు వెళ్ళింది కళ్యాణి. వెళ్లే పని జయం కావాలని ఎన్నో దేవుళ్లకి మొక్కింది పద్మ. తన గర్భంలోని పసిపాపను తలచి అదృష్టం నీదే అంటూ తీయని ఊహల్లో తేలిపోయిందామె. కళ్యాణి ఆ వెళ్ళిన రోజే ఆ రాత్రికే తిరిగొచ్చేసింది. అది ఎండాకాలం కాకపోయినా ఆమె ముఖం వడగొట్టుకుపోయినట్టుగా ఉంది. ఆమె చెల్లెలతో మాట్లాడలేదు. ఏం జరిగిందని పద్మ అడగలేకపోయింది ఆసక్తున్నా. భోంచేశావా? కళ్యాణి అడిగింది. లేదు. పిల్లలు తిన్నారు. కళ్యాణి ఇద్దరికీ వడ్డించింది. అసలు విషయం తెలియక పద్మ, విషయం తెలిసి కళ్యాణి 4 మెతుకుల కంటే ఎక్కువ తినలేకపోయారు. మంచం మీద మేను వాలుస్తూ అంది కళ్యాణి. నువ్వా దుర్మార్గుడి మీద ఆశ వదులుకోవాలి పద్మ. పద్మ బెత్తరపోయింది. నేను వెళ్లేటప్పటికీ వాళ్ళింట్లో ఓ ముసలమ్మ తప్పితే ఎవరూ లేరు. వాళ్ళంతా పెళ్లికి వెళ్లారట. ఎవరిది? అడగకూడదనే అడిగింది అప్రయత్నంగా. నువ్వు ఎవరి మీదైతే నీ ప్రాణాలన్నీ పెట్టుకున్నావో వాడిది. అబద్ధం! గట్టిగా అరిచినంత పనిచేసింది పద్మ. అలమరాలోంచి ఓ శుభలేఖ తీసి పద్మకేసి గిరాటు కొట్టింది కళ్యాణి. చిరంజీవి వెంకటరమణమూర్తికి చిరంజీవి సౌభాగ్య. ఆ పైన చదవలేకపోయింది పద్మ. ఆమె గుండెలు భగభగా మండిపోయాయి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, జరగనివ్వను అరిచింది. అయిపోయింది. కుంగిపోయింది పద్మ. కూలబడి భూరుని ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో కాని కళ్యాణి ఆమెని ఊరడించనైనా ఊరడించలేదు. కళ్యాణి ఆలోచనల్లో మునిగిపోయింది. ఈ పిల్ల తప్పు చేసింది. తప్పు చేసిందని దండిస్తే మాత్రం ప్రయోజనం ఏముంది? ఆ తర్వాత ఏం చెయ్యాలో అది ఆలోచించాలి. వాడు పెళ్లి చేసుకున్నాడని కోర్టులో దావా వేయడానికి కూడా లేదు. చెల్లెలకి నైతికంగా అతని మీదేం హక్కుంది సంఘంలో? పోనీ ఏ డాక్టర్ కాళ్ళలో పుచ్చుకుని అబార్షన్ చేయిస్తే ఏం ప్రాణం మీదకొస్తుందో ఏమో. ఏటూ ఆలోచించుకోలేకపోయింది. కళ్యాణి మనసుకి డాక్టర్ సురేంద్ర తట్టాడు. అతను ఈ విషయంలో ఏమైనా సలహా చెబుతాడేమో అనుకుంది. పద్మవైపు చూసింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడుకుంది. కళ్యాణి వాత్సల్యంతో ఆమె దగ్గరికెళ్ళి తలనిమిరింది.
కళ్యాణి కళ్ళ నుండి అశ్రువులు రాలి పద్మ చెక్కిళ్ళని తడిపాయి. అప్పట్నుంచి పద్మ పిచ్చిదాన్లా తయారైంది. తలదూకోదు, స్నానం చేయదు, చీర మార్చదు, అన్నం తిందు. ఏటో చూస్తూ కన్నీళ్లు కారుస్తుంటుంది. చిక్కి సగమైంది ఆమె. ఆమె స్థితికి కళ్యాణి గుండె నీరైంది. సురేంద్రకి ఉత్తరం రాసి కనుక్కుందాము అనుకున్న ఉద్దేశం మార్చుకుని చెల్లెలతోనే అతని వద్దకి ప్రయాణమైంది. ఆ అక్కా చెల్లెలను సాదరంగా ఆహ్వానించాడు సురేంద్ర. చెల్లెలి పరిస్థితంతా వివరించింది కళ్యాణి. అతను చాలా బాధపడ్డాడు. తనకి 5వ నెలని బయటపెట్టింది పద్మ. అబార్షన్ చెయ్యాలంటే చెయ్యొచ్చు, బట్ ఇట్ ఈజ్ టూ లేట్. ప్రాణానికే ప్రమాదం, చెప్పలేం. ఆలోచనలో పడ్డాడతను. సెయింట్ మేరీస్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది. అక్కడి డాక్టరమ్మ మదర్ నాకు బాగా తెలుసు. నేను లెటర్ రాసిస్తాను. పద్మని అక్కడ అడ్మిట్ చేయండి. ఏం పర్వాలేదు. అంత దూరంగానా? ఏం పర్వాలేదు, నేను వెళ్ళి అప్పుడప్పుడు చూసొస్తుంటాను అన్నాడు సురేంద్ర. చెల్లెల వైపు చూసింది కళ్యాణి. పద్మ ఏం మాట్లాడలేదు. అంగీకారంగానే ఉందామే వాలకం. డబ్బు విషయం నసిగింది కళ్యాణి. ఆ బాధేం మీకు అక్కర్లేదు. అక్కడుంటే అంతా వాళ్లే చూసుకుంటారు. నేను వెళ్ళి మాట్లాడతా కదా. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా చూస్తారు వాళ్ళు. ఇలాంటి నిస్సహాయుల కోసమే వాళ్ళు తమ జీవితాలను భగవంతునికి అర్పణ చేసుకుంది. ఆసుపత్రి అడ్రస్ రాసి అక్కడి డాక్టరమ్మకి ఓ ఉత్తరం రాసిచ్చాడు సురేంద్ర. అతని నుండి సెలవు తీసుకుని వస్తుంటే పద్మ వంగి సురేంద్ర కాళ్ళకి నమస్కరించింది. ఇంటికెళ్ళాక అతను రాసిన ఉత్తరాన్ని విప్పి చదివింది కళ్యాణి. డాక్టర్ సిస్టర్ జోస్పిన్కి నమస్తే. మీ వద్దకు అమ్మాయిని పంపిస్తున్నాను. పేరు పద్మ, గర్భవతి, బతృహీన, నిస్సహాయ. ఆమె ప్రసవించే వరకు మీ ఆసుపత్రిలో ఉంచండి. మిగతా విషయాలు ఓ 2-3 రోజుల్లో నేనొచ్చి మాట్లాడతాను. కృతజ్ఞతలతో డాక్టర్ సురేంద్ర. ఇంగ్లీష్లో ఉందా ఉత్తరం. మౌనంగా చెల్లెలికి చూపిందా ఉత్తరాన్ని. పద్మ చదివి కళ్యాణి వైపు చూసింది. అవునమ్మా, నువ్వు విధవగానే అక్కడ మసులుకోవాలి. బొట్టులేని ఆ ముఖాన్ని, గాజుల్లేని చేతుల్ని, తెల్లని చీరలో వైదవ్యాన్ని సంతరించుకున్న చెల్లెల్ని చూసి కళ్ళొత్తుకుంది కళ్యాణి. పద్మ మాత్రం ధైర్యంగా ఉంది. ఆమెలో దిగులున్నట్లు మాత్రం కనిపించలేదు. ఇంటిని 2 తమ్ముళ్ళకి అప్పగించి పద్మని వెంటబెట్టుకుని వైజాగ్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది కళ్యాణి. డాక్టరమ్మకి సురేంద్ర రాసిన ఉత్తరం ఇచ్చిందామె. పద్మని, కళ్యాణిని మదర్కి పరిచయం చేసిందావిడ. మదర్ పద్మని చూసి సానుభూతి ప్రకటించింది. పద్మకి స్పెషల్ రూమ్ ఇచ్చారు. ఆ రోజు అక్కా చెల్లెలిద్దరూ కాన్వెంట్లో భోంచేశారు. ఆ మర్నాడు చెల్లెల్ని డాక్టరమ్మకి, మదర్కి అప్పగించి ఆమెని వదల్లేక కన్నీళ్లతో ఇంటి ముఖం పట్టింది కళ్యాణి. కొత్త చోటైనా పద్మకి బెంగనిపించలేదు. రోజుకొకసారి మదర్, డాక్టరమ్మ వచ్చి యోగక్షేమం విచారించి వెళుతుండేవాళ్లు. బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదువుకోమనిచ్చింది మదర్. ఆమె రూంలో పెట్టుకోవడానికి ఓ రోసరీ, చిన్న మేరీమాత విగ్రహం ఇచ్చింది. పద్మ నెమ్మదిగా రోజూ చర్చికెళ్లడం అలవాటు చేసుకుంది. మదర్ పద్మని ఫాదర్ విలియంకి పరిచయం చేసింది. యేసునాథుడు నీకు తోడై ఉన్నాడమ్మా. మోసెస్ లాంటి బిడ్డ నీ గర్భమందున్నాడు అని ఆశీర్వదించాడాయన. పద్మ హిందువులమ్మాయి అయి ఉండి ప్రభువుని కొలవడం ఆయనకి ఆనందాన్ని కలిగించింది. ఓ రోజు పద్మ తన గదిలో కూర్చుని మేజోళ్లు అల్లుతుండగా డాక్టరమ్మ రమ్మంటున్నారు అంటూ కబురొచ్చింది. పద్మ వెళ్ళేటప్పటికీ డాక్టర్ సురేంద్ర డాక్టరమ్మతో మాట్లాడుతున్నాడు. అతన్ని చూడగానే పద్మకి ఆత్మీయులను చూసినంత ఆనందం కలిగింది. బావున్నారా? ఆ ప్రభువు దయవల్ల మీ దయవల్ల కులాసాయ్ అంది పద్మ చిరునవ్వుతో. పద్మ అప్పటికంటే కాస్త ఎత్తుగా బొద్దుగా కనిపించింది అతనికి. నెలలు నిండుతున్నాయేమో, కొత్త అందం సంతరించుకుందామే. పద్మ మా కేథలిక్ అయిపోయింది నవ్వుతూ అంది డాక్టరమ్మ. సురేంద్ర కూడా నవ్వాడు. భోజనమయ్యాక పద్మ రూమ్కొచ్చాడు. యోగక్షేమాలయ్యాక అన్నాడు సురేంద్ర. మనసులో ఏ దిగులు పెట్టుకోకండి. భగవంతుణ్ణి ధ్యానించుకుంటూ శాంతిగా ఉండండి. బజారుకెళ్ళి యాపిల్స్, దానిమ్మ, అరటిపళ్ళు కొంతెచ్చి పద్మకిచ్చి వెళ్ళిపోయాడు. సురేంద్ర దేవుళ్ళ అనిపించాడు పద్మకి. మనసులో రమణమూర్తి మెదిలాడు. తలచుకుని ఏడ్చిందామె. అమ్మా, ఆప్యాయంగా తలనిమిరారు అప్పుడే వచ్చిన ఫాదర్. విచారించకమ్మా, ప్రభువు నీకు తోడే ఉన్నాడు ఆదరణగా అన్నాడు. ఆ ఆదరణ ఆమె భరించలేకపోయింది. ఫాదర్ అంటూ ఆయన చేతుల్లో ముఖం దురిచి బావురుమంది. చూడు తల్లి, అభాగ్యుల ప్రతి కన్నీటి బొట్టుకి ఆ దైవం దగ్గర విలువుందమ్మా. ఆయన ఎప్పుడూ కోపించే దేవుడు కాదమ్మా.
ఆయన దయామయుడు, కరుణా సముద్రుడు. ఆమె తల నిమిరాడు. చదువుకోమని న్యూ టెస్టిమెంట్ ఇచ్చి వెళ్లారాయన. కళ్యాణి వారానికో ఉత్తరం చొప్పున రాసేదామెకి. అందులో ఎంతసేపు చెల్లెలి యోగక్షేమాలు తెలపమనే ఉండేది తప్ప ఇంటి విషయాలేమీ రాసేది కాదు. ఎలాగైనా అక్క చాలా గుట్టుగలది అనుకునేది పద్మ. నెలలు నిండగానే కళ్యాణిని రమ్మని ఉత్తరం రాసింది పద్మ. తమ్ముళ్ల పరీక్షలు కావడం వల్ల రావడానికి వీలు పడదని బాధగా రాసింది. ఈ మధ్యకాలంలో సురేంద్ర మళ్లీ రాలేదు. పద్మ క్షేమం తెలుపమని డాక్టరమ్మకి ఉత్తరం మాత్రం రాస్తుండేవాడు. పద్మ మగపిల్లవాణ్ణి ప్రసవించింది. తెల్లగా అందంగా బంతిలా ఉన్న పిల్లాన్ని చూసి మదర్ ఎంతో మురిసిపోయింది. ఫాదర్ అమిత వాత్సల్యంతో ఆ బిడ్డనెత్తుకుని ప్రార్థన చేశారు. ప్రభుకుమార్ అని పేరు పెట్టి ఆశీర్వదించారు. ప్రేమగా బిడ్డను గుండెలకు హత్తుకుంది పద్మ. సురేంద్ర తల్లి బిడ్డల్ని చూడ్డానికొచ్చాడు. ప్రభుకుమార్ని ముద్దాడాడు. వెండి సబ్బు పెట్టే 4 చొక్కాలు, పౌడర్ డబ్బా, 2 తువ్వాళ్లు బాబుకి, పద్మకి 2 తెల్ల ఫుల్ వాయిల్ చీరలు కొనిచ్చి వెళ్లాడు. తమ్ముళ్ల పరీక్షలయ్యి తన కాలేజీ క్లోజ్ అయితేనే గాని చెల్లెలి బిడ్డను చూడ్డం పడలేదు కళ్యాణికి. అప్పటికి ప్రభుకుమార్ 20 రోజుల పిల్లవాడు. ఒంటరిగా వచ్చిన కళ్యాణిని చూసి అడిగింది పద్మ, తమ్ముళ్ళని తీసుకురాకపోయావా అని. పిల్లాన్ని ముద్దు పెట్టుకుంటూ కళ్యాణి అంది. వాళ్ళకి విషయాలు తెలియడం మంచిది కాదు. పద్మ మరేం మాట్లాడలేదు. అతని స్వార్థం చూసుకుని తనని అధోగతికి దిగజార్చి తప్పుకున్నందుకు రమణమూర్తి మీద కోపం లేకపోలేదు పద్మకి. అంత కోపం అతని మీదున్న పైవాళ్లు ఎవరైనా పల్లెత్తు మాట అతన్నన్నారంటే ఆమె హృదయం భరించలేదు. అంత బలవత్తరమైన ప్రేమ ఆమెది. కళ్యాణి పద్మ ప్రేమని అర్థం చేసుకుంది. అంతటి ఆరాధనామూర్తి జీవితాన్ని వాడిన కుసుమాన్ని పారేసినట్లుగా నాశనం చేసినందుకు ఆమెకింకా అతని మీద కక్ష పెరిగింది. ఇంకేం చెప్పలేకపోయింది కళ్యాణి. వచ్చేస్తూ తన మెడలోని గొలుసు పిల్లాడి మెడలో వేసి అంది, ఇంతకంటే ఈ పేద పెద్దమ్మ నీకేం ఇవ్వలేదురా. ఒంటి నిండా నగలెట్టి నీ ముద్దు మురిపం చూడ్డానికి నాకు కళ్ళు లేవురా అంది బాధగా. మదర్ ప్రతిరోజు వచ్చి యేసుక్రీస్తు పుట్టుక, ఆయన చేసిన గొప్ప పనులు, మేరీమాత పవిత్రత, ఆమె ఎలా బొందితో పరదేశుకెళ్ళిందో అంతా చెబుతుండేది పద్మకు. ఫాదర్ ప్రతి ఆదివారం వచ్చి పద్మ రూమంతా హోలీ వాటర్ జల్లి ప్రార్థన చేసి వెళుతుండేవారు.